ఈ అబ్బాయి కళ్ళకి అనుకోకుండా ఒక షీట్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాంతో దాని దగ్గరికెళ్తాడు. వెళ్ళి దాన్ని ఒకసారి టచ్ చేసి చూద్దామని చెప్పి మెరుస్తుందని టచ్ చేస్తాడు. అది చాలా అంటే చాలా వేడిగా అనిపిస్తుంది. దాంతో చేతిని తీసేస్తాడు. కానీ ఇంతలోపే ఏదో మాటలు వినిపిస్తున్నట్టుగా అందులోపల నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రత్యేకమైన షీట్. దీన్ని నువ్వు అమ్ముకుంటే చాలా డబ్బులొస్తాయి అని చెప్పి మాటలు వినిపిస్తాయి. ఆ అబ్బాయికి చాలా అంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఇందులోపల నుంచి మాటలు రావడంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆ షీట్‌లో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. చలికాలంలో అది చాలా వెచ్చగా అనిపిస్తుంది దాని దగ్గరుంటే. ఇంత ప్రత్యేకమైన షీట్‌ని అమ్ముకుంటే ఖచ్చితంగా బాగా డబ్బులొస్తాయని చెప్పి వెంటనే దాన్ని తీసుకోవాలని చెప్పి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్‌కి. ఫోన్ చేసి నాకొక మంచి షీట్ దొరికింది. దీన్ని ఖచ్చితంగా ఒక 5,00,000కైనా అమ్మొచ్చు అని చెప్పి అడుగుతాడు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చూపిస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ మొత్తం అంతా కూడా బాగా పరిశీలిస్తుంది. మొత్తం పరిశీలిచ్చి ఇది నిజంగానే మాట్లాడుతుందా అని చెప్పేసరికి ఆ అబ్బాయి మాట్లాడుతుంది చూడు నువ్వే అని చెప్పి చూపిస్తాడు. ఇంతలోపే దానిలో నుంచి మాటలు రావడం గమనించిన ఇంకో వ్యక్తి చూసి చాలా అంటే చాలా కుళ్ళిపోతాడు. వెంటనే దాన్ని చింపేసి పక్కకి విసిరేస్తాడు. ఇదంతా నువ్వు చీట్ చేసి ఆడుతున్న నాటకం. ఇదేమీ నిజం కాదు అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. దాంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా కోపమొస్తుంది. నువ్వు పందానికి రా. అప్పుడు నువ్వు గెలుస్తావో, నేను గెలుస్తానో చూస్తాననేసరికి ఆ అమ్మాయి పక్క నుంచి నవ్వుతుంది. ఈ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి నవ్వడంతో కోపమొచ్చి సరే చూసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే ఆ అబ్బాయి మీద చెయ్యి ఎత్తేసరికి ఆ అమ్మాయి తనని ఆపుతుంది. ఆపి ముందు గెలిచి చూపించు. ఒకవేళ తనకన్నా విలువైన వస్తువును తీసుకొస్తే ఖచ్చితంగా నువ్వు గెలిచినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అసిస్టెంట్‌కి ఫోన్ చేసి చాలా ప్రత్యేకమైన వస్తువులన్నీ కూడా వాళ్ళ ముందుకి ప్రవేశపెడుతుంది. వీటిలో ఏవైతే మీరు ఎంచుకుంటారో అన్నిట్లికన్నా కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళే గెలిచినట్టు, మిగతా వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళిద్దరికీ చెప్తుంది. కుళ్ళుకుంటున్న అబ్బాయి ముందుగా ఎళ్లి ఒక డాలర్‌ని తీసుకుంటాడు. ఈ లాకెట్ ఖచ్చితంగా విలువైంది అని చెప్పి అక్కడ పెడతాడు. ఈ అబ్బాయి వెంటనే తనకున్న ఐ పవర్‌తో మొత్తం అంతా కూడా బాగా పరిశీలించి ఒక వెసెల్‌ని తీసుకుంటాడు. చివరికి ఆ అబ్బాయికున్న ఐ పవర్‌తో తనే గెలుస్తాడు. సబ్స్క్రైబ్